ఎక్కడైతే లీడర్లు స్వేచ్ఛగా గలీజ్ మాటలు తిట్టుకోగలరో, ఎక్కడ నాయకులు స్వేచ్ఛగా పేపర్లు చింపగలరో, ఎక్కడ ఎమ్మెల్యేలు నిర్భయంగా మైకులు ఇరగొట్టగలరో, ఎక్కడ ప్రజాప్రతినిధులు సాహసంగా బెంచీలు ఎక్కగలరో, ఆ అరుదైన దృశ్యాలను మాకు దూరం చేయకు భగవంతుడా అని మీరు కోరుకుంటున్నారు కదా. కానీ ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. ఆ వినోదభరిత కార్యక్రమాలు ఇయ్యాలతో ముగిసినాయి. రేపటి కాంచేలి చూపించలేకపోతున్నందుకు మమ్మల్ని మన్నించగలరు. ఇంత పెద్ద నోరున్నా నేనేం చెప్పేటట్లేదమ్మా. మీరే చూడుర్రి, అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా కోసం జగనన్న పార్టీలు చేసిన లొల్లి. స్పీకర్ గా మీకే రక్షణ లేక వాళ్ళు మీరే మార్షల్లు పెట్టుకుంటే బయటికి వెళ్తే శాసన సభ్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒక్కసారి ఆలోచించమని సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గిది అసెంబ్లీకి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యే మేడాలు ఇస్తున్న గౌరవ మర్యాదలు, చట్టాలు, పద్ధతులు, రూల్స్ ను కాగితాల లెక్క జింపి పతంగు లెక్క ఎగిరేసిండ్రు. చిన్నప్పుడు బల్లె కూడా గింత ముద్దుగా బెంచ్ ఎక్కి నిలబడ్డరో లేదో. అబ్బా వీళ్ళని చూడుర్రి, ఎక్కువ అని ఎట్లెక్కిస్తుర్రు. అరాచకాన్ని చేయటం, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటం, ఇది ఏ విధంగా ప్రజా సమస్యలకి. నిన్నొక మైకి రగ్గొడితే ఇలా కొత్తది పెట్టిండ్రు, దాన్ని కూడా గుంజి పడేసిండ్రు. సార్లు మీది ఓకుంటా ముంగట లేడీ పైల్వాన్లను పెట్టిస్తే అల్లతో మేడాలు గలవడ్డరు. అలా పార్టీ ఎమ్మెల్యేల వీరోచిత పోరాటాన్ని చూసి జగనన్న ముద్దుగా ముషి నవ్వులు నవ్వుతున్నాడు. అన్న మొదలే మైకు మీద పతాపం చూపించిండు. ఆ బలలో అక్కడ కర్రముక్కలన్నీ కూడా మా మీదేశారు అధ్యక్ష. అంటే మీకు సభలో కూడా హెల్మెట్లు పెట్టుకొని కూర్చోలే పరిస్థితి. తప్పేటట్టు లేదు సారు. మల్ల తాపకు నెత్తులకు హెల్మెట్, చేతులకు ఇనుప తొడుగులు, పెయ్యికి ఇనుప రేకు దొడుక్కొని రావాలనేమో. నడిమిట్ల షాయి బిరేకులు ఇచ్చినా లొల్లైతే ఆగలే. ఆఖరికి ఏమైందంటే ఇది అసెంబ్లీల ఫైటింగు. ఇక ఆకిట్ల ఫైటింగ్ చూడుర్రి. జగనన్న పార్టీ వాళ్ళు మైకుల ముంగట మాట్లాడుతుంటే చంద్రన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అడ్డం వచ్చి నిలబడ్డారు. ఇకేమున్నది, గల్లాలు పట్టుకునే కాడికి వచ్చింది పంచాది. లోపట మైకుల ముంగట మాట్లాడ శాత కాలేదు కానీ టీవీలతో మాట్లాడుతందుకు ఎంత రచ్చ చేసి రోసుడురి. ధర్నాలు లొల్లులతోని దద్దరిల్లింది అసెంబ్లీ ఆగిలి. జగనాల్ పార్టీ వాళ్ళు తక్కుంటారని శాసన మండలిలా ఆంధ్ర జాతిని ఉద్దేశించి మాట్లాడిండు చంద్రాల్ సారు. కానీ మల్ల తాపకు మనకి ఇసోంటి ఫైటింగులు చూసే అదృష్టం ఉండేటట్టు లేదు. కడపటి సమావేశం ఈ హాల్లో నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు. మళ్ళా అమరావతిలో దీనికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ రావచ్చు, ఇంకా బ్రహ్మాండమైన హాల్, దీనికంటే మంచి హాల్ కూడా తయారు చేస్తాం. కానీ ఈ హాల్లో 30 సంవత్సరాల అనుబంధం. అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.